అంతన్నాడు ఇంతన్నాడు చివరకు చంద్రబాబు ఇచ్చిన ఓడిపోయే ముష్టి సీట్లను తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో జన సైనికులే ఏకిపారేస్తున్న పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కబళిస్తూ ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంటకట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు జనసేన తమకున్న అధికంగా ఓట్లు తెచ్చుకున్న సీట్లను కూడా ఈసారి ఆ పార్టీకి కేటాయించలేదు. అంటే చంద్రబాబు కోరుకుంటున్నదేంటి? మిత్రపక్షంగా జనసేన గెలుపునా లేక కేవలం జనసేనతో పొత్తు వల్ల తమకు వచ్చే ఓట్లనా? సందేహం లేదు, ఆ రెండవదే. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 2 స్థానాలతో పాటు జనసేన గెలిచిన ఏకైక సీటుతో కలిపి ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 15 స్థానాల్లో 30,000కు పైగా ఓట్లు సాధించింది. అయితే ఇందులో 7 చోట్ల ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారు. మిగిలినవి ప్రస్తుతానికి ఇంకా ప్రకటించలేదు. ఈ 15 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కేవలం కాకినాడ రూరల్ స్థానాన్ని మాత్రమే జనసేనకు కేటాయించారు. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెల్లిమర్ల లాంటి బలహీన స్థానాలకు పొత్తుల పేరుతో చంద్రబాబు ఆ పార్టీకి మరోసారి కేటాయించేశారు. గత ఎన్నికల్లో జనసేన ఏకంగా 36,259 ఓట్లు దక్కించుకున్న పి గన్నవరం సీటుకు చంద్రబాబు ఈ దఫా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించి జన సైనికులకు షాక్ ఇచ్చారు. మరోవైపు విజయవాడ తూర్పులో జనసేన అభ్యర్థికి 30,137 ఓట్లు, విజయవాడ సెంట్రల్లో జనసేనతో మిత్రపక్షంగా నాడు పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి 29,333 ఓట్లు రాగా ఈసారి ఆ 2 స్థానాల్లోనూ చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించేశారు. రాజమండ్రి రూరల్లో గత ఎన్నికల్లో 42,685 ఓట్లు సాధించిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఈ దఫా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను పోటీలో ఉన్నానంటున్నారు. దుర్గేష్ ను నిడదవోలు పంపించేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు స్కెచ్ వేసినట్లు సమాచారం. మరిన్ని జరుగుతున్నా ఇలాగైతే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావడం సాధ్యం కాదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్న పవన్ మాత్రం నోరు మెదపడం లేదెందుకు? బాబు ఏం చేసినా కొడుతున్నారెందుకు? మరోసారి ఆయన్ను నమ్మి జనసేన శ్రేణులు దెబ్బతినాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు జన సైనికులు. ఇలా ఓడిపోయే సీట్లను ఇచ్చి జనసేనను బాబు దెబ్బతీశారని వాపోతున్నారు.